ఊర్మిళగారు ఏదో విషయం గురించి ఆ అమ్మాయితో చాలాసేపు వాదించారు. చివరికి ఒట్టు కూడా వేయించుకున్నారు. తాళిబొట్టు కూడా తీసి ఇవ్వనటం నేనైతే విన్నాను. సావిత్రికి పెళ్లి కాకముందే చంద్ర అనే అతనితో లవ్ అఫేర్ ఉంది. ఈ మధ్య మళ్ళీ చంద్ర కలిశాడంట. పాత ప్రియుడు కలిసేసరికి అతన్ని మర్చిపోలేక సత్యకి దూరం కావాలని చూస్తుంది సావిత్రి. సత్యగారు, పెళ్లిరోజు శుభాకాంక్షలండి. థ్యాంక్ యూ. అదేంటి అంత నీరసంగా అలా చెప్తున్నారు? పెళ్లి రోజండి, ఎంత ఎనర్జీగా ఉండాలి. ఇంతకీ సావిత్రికి విషెస్ చెప్పారా లేదా? వద్దనుకుంటున్న తనకి విషెస్ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు. తనేదో అందని విషెస్ చెప్పడం మానేస్తారా? పెద్దవాళ్లు పెళ్లి రోజుని పుట్టినరోజుని ఇలా సంతోషానికి ఒక రోజు కేటాయించింది బాధలు మర్చిపోవటానికి, దూరమైన వాళ్ళని దగ్గర చేసుకోవటానికి. మీరింకా ఫోన్ చేస్తుంటారు. ఈ పాటికి ఏ గిఫ్టో కొనుక్కొని సావిత్రి దగ్గరికి వెళ్ళుంటారేమో అనుకున్నాను. వెళ్ళాలని నాకున్నా వెళ్ళి ఏం చేయాలి? నేను దగ్గరగా ఉండడానికి ఇష్టపడని సావిత్రి నా విషెస్ని ఇష్టపడుతుందా? ఏంటండి మీరు, ఎందుకు ఇష్టపడదు? ఏదో పరాయి వాళ్ళ గురించి ఆలోచించినట్లు అలా ఆలోచిస్తారేంటి? భార్యాభర్తలన్న తర్వాత చిన్న చిన్న గొడవలుంటాయి. అవి పెంచుకుంటే పెరిగిపోతూనే ఉంటాయి. మా మధ్య సమస్య గొడవ కాదు, ఇష్టం. తను నాతో ఉండడానికి ఇష్టపడకపోవడం సమస్య. నా నుంచి దూరం కావాలి అనుకోవడం సమస్య. ఒక్కొక్కసారి చిన్న ఆవేశం కూడా పెద్ద ఆలోచనలు చేస్తుంది, నరికేయాలని, చంపేయాలని. అందుకే ఆవేశాన్ని కంట్రోల్ చేసుకుంటే ఆలోచనలు కూడా కంట్రోల్లో ఉంటాయి. సావిత్రి గురించి నాకెప్పుడు ఆలోచన ఉంటుంది, కానీ ఆవేశం ఉండదు ఊర్మిళ. నేను మీ గురించి మాట్లాడడం లేదండి, సహజంగా జరిగేది మాట్లాడుతున్నాను. ఏదో జరిగింది. ప్రతి ఇంట్లో ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఎవరో ఒకరు సర్దుకుపోతే సమస్య ఆటోమేటిక్గా సాల్వ్ అవుతుంది. పెళ్లి రోజు అన్నప్పుడు మీ మనసులో ఏ ఫీలింగ్ ఉందో తన మనసులో కూడా అదే ఫీలింగ్ ఉంటుంది. వద్దనుకున్నా మీరొస్తే బావుంటుంది, మాట్లాడితే బావుంటుంది అనిపిస్తుంది. అందుకే నా మాట వినండి. పెళ్లి రోజు కాబట్టి తను కూడా చిన్న ఆనందంలో ఉంటుంది. దారిలో మంచి గిఫ్ట్ తీసుకొని ఏం ఆలోచించకుండా నేరుగా ఇంటికి వెళ్ళండి. విషెస్ చెప్పి గిఫ్ట్ చేతిలో పెట్టండి, తనే కూల్ అయిపోతుంది. భార్యాభర్తల మధ్య కోపతాపాలు ఎదురు పడనంత వరకే. ఎదురుపడ్డ తర్వాత కోపాలు ఆవిర్లైపోతాయి. వెళ్ళండి. ఏం ఆలోచించొద్దు. మీరు వెళ్తున్నారు, విషెస్ చెప్తున్నారు, వచ్చి నాకు గుడ్ న్యూస్ చెప్తున్నారు. వెళ్ళండి. సత్యగారు, వెళ్ళేటప్పుడు గిఫ్ట్ తీసుకెళ్లడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే.
భలేదానే సావిత్రి, నువ్వు రమ్మన్న తర్వాత రాకుండా ఉంటానా? వచ్చేసాను బంగారం. ఇక్కడే అపార్ట్మెంట్ కిందే ఉన్నాను. 2 నిమిషాల్లో వచ్చేస్తున్నాను. ఓకేనా? హాయ్, నా పేరు యామిని. నేను ఊర్మిళ వదిన్ని. ఓ, ఊర్మిళ వదిన గారా? మాతో ఏం పనో? రండి, కూర్చోండి. చెప్పండి, విషయం ఏంటో. ఊర్మిళకి వదిన్ని అనగానే మీ మొహంలో వచ్చిన రియాక్షన్ చూస్తేనే అర్థమవుతుంది మీ దగ్గర ఊర్మిళ స్థానమేంటో. మీ మరదల గారి గొప్పతనం మీకు తెలుసో తెలీదో, అనుభవించిన వాళ్ళం మాకు తెలుసు. నాకు తెలుసు. మిమ్మల్ని కలిస్తే పూర్తిగా తెలుస్తాయనొచ్చాను. నా గురించి మీకెలా తెలుసు? చెడ్డవాళ్ల గురించే కాదు, మంచివాళ్ల గురించి కూడా మాట్లాడుకుంటారు. సావిత్రికి ప్రాణ స్నేహితురాలిగా మీ మంచితనం తెలిసే వచ్చాను. సావిత్రికి ఊర్మిళకి మధ్య సమస్య ఏంటో తెలుసుకుందామనే వచ్చాను. చెయ్యాల్సిందంతా మీ మరదల గారు చేసేశారు. ఇప్పుడు మీరు చేసేదేముంది? నా మరదల వల్ల నష్టం జరిగింది కాబట్టే ఆ నష్టాన్ని పూడుద్దామనే వచ్చాను. ఎందుకండి ఈ నాటకాలు? ఇలా మంచిగా నటించి ఇప్పటికి ఊర్మిళ చేసింది చాలేదా? కొత్తగా మీరొచ్చారు. వరుసకి ఊర్మిళ వదిన్నే కాని వచ్చింది ఊర్మిళ కోసం కాదు, సావిత్రికి సహాయం చేయడం కోసం. ఊర్మిళ వలన సావిత్రికి నష్టం జరిగింది. ఎలా జరిగింది, ఏం జరిగింది అనేది తెలీదు. తెలుసుకోవాల్సిన అవసరం మీకే ఉంది? చాలా ఉంది. చెల్లెలి వలన సావిత్రి నష్టపోతే తన అన్న వలన నేను నష్టపోయాను. జరిగిందేంటనేది ఇప్పుడు చెప్పలేను. బట్ సావిత్రిని సత్యని కలపాలి. ఆ కుటుంబం వల్ల నేను నష్టపోయినట్లు మరొకరు నష్టపోకూడదు. అందుకే హెల్ప్ చేద్దామనొచ్చాను. నమ్మకమేముంది? జరిగింది చెప్పడంలో నష్టం మాత్రం ఏముంది? అసలేం జరిగిందో చెప్పండి. ఆ తర్వాత సావిత్రిని సత్యని నేను కలపడానికి చేసే ప్రయత్నాలు నచ్చితే మీరు నాకు హెల్ప్ చేయండి. ఏం జరిగిందో తెలియకపోతే ఎక్కడ్నుంచి మొదలు పెట్టాలో తెలీదు. అందుకే ఏం జరిగిందో చెప్పండి. సత్య జీవితంలో సావిత్రి కన్నా ముందే ఊర్మిళ పరిచయం అయింది. తనని ప్రేమించింది. తన భార్య ఇలా ఉండాలని కొన్ని ఆశలున్న సత్య తన ప్రేమని కాదని సావిత్రిని పెళ్లి చేసుకున్నాడు. అదే సావిత్రి చేసిన తప్పు. తనకి దక్కంది ఎవరికీ దక్కకూడదని ఆ ఇద్దరినీ విడదీసి సత్యని సొంతం చేసుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది. చివరికి సత్యని జైల్పాల్ కూడా చేసింది. ఆ టైంలో సావిత్రికి అండగా నిలబడినందుకు నన్ను నా భర్తని చంపాలని చూసింది.
నాకు తగ్గ చెల్లెలే. మొత్తానికి చాలా బాధ పెట్టింది వాళ్ళని. అవును, తన వల్ల ఒక మంచి జంట నానా బాధలు పడింది, ఇంకా పడుతూనే ఉంది. ఇంకా బాధలకి పులి స్టాప్ పెట్టాలి. ఊర్మిళ ఎన్ని రోజులు సావిత్రితో ఆడుకుంటుంటే సావిత్రి తరపున తనని ఆడించేవాళ్లు లేక కథ ఇంత దూరం వచ్చింది. ఈ రోజు నుంచి సావిత్రికి నేనున్నాను. ఆ ఇంట్లోనే ఉండి ఊర్మిళను నేనాడిస్తాను. మీరు కూడా కొంచెం కోఆపరేట్ చేయండి. సత్యని సావిత్రిని ఒక్కటి చేద్దాం. మీ మాటల్లో నిజాయితీ ఎంతుందో నాకు తెలీదు, కాని సత్యని సావిత్రిని ఒక్కటి చేయటానికి నిజంగా మీరు ప్రయత్నిస్తే నా సహాయం మీకెప్పుడూ ఉంటుంది. నేను పరిచయం అయ్యాను. నా నిజాయితీ కూడా పరిచయం అయ్యాకే నాకు సాయం చేయండి. వస్తాను. ఈవిడ నిజంగానే మంచితనంతో ముందుకొచ్చిందా, లేక ఊర్మిళ డ్రామా ఆడిస్తుందా? ఏంటి పరిస్థితి? చంద్ర, ఏంటి ఊర్మిళ, చాలా హుషారుగా ఉన్నావు. గెలుపుకి దగ్గరయ్యే కొద్దీ ఆనందం మనిషిని హుషారుగా ఉండేలా చేస్తుంది. గెలుపుకి దగ్గరే ఉంది, దరిదాపుగా గెలిచేశావుగా. సత్య సావిత్రిని కాదని బయటకు వచ్చినప్పుడే నీ గెలుపు కన్ఫర్మ్ అయిపోయింది. గెలిచామని మనం అనుకోవటం కాదు, జనం అనుకోవాలి. ఇంతకీ ప్లాన్ వర్కౌట్ అయిందా? నువ్వు డిజైన్ చేశాక అవ్వకుండా ఉంటుందా? అనుకున్నది అనుకున్నట్లుగా పర్ఫెక్ట్ టైంలో జరిగిపోయింది. మరి సత్య రియాక్షన్? ప్రాణం అనుకున్నది పక్క వాళ్ళ సొంతం అవుతుంది అంటే ఏ మగవాడి రియాక్షన్ అన్నా ఎలా ఉంటుందో సత్యది అదే రియాక్షన్. నువ్వు వేసే ఎత్తులు చూస్తుంటే ఒక్కొక్కసారి నాకు చాలా వండర్గా అనిపిస్తుంది. వెళ్ళి విషయం చెప్పరా అని సత్య నువ్వే పంపించావు. అదే టైంకి నేను ఇంటి దగ్గర ఉండేలా ప్లాన్ చేశావు. గ్రేట్ ఊర్మిళ. సత్య మనసులో అనుమానాన్ని మెల్లగా స్ట్రాంగ్ చేశావు. ఇంకా నీకు ఎదురుండదు. అనుమానం పుట్టకూడదు, పుట్టింది. అది మనకి ఉపయోగపడుతుందన్నప్పుడు వదలకూడదు. అందుకే నువ్వు నాటిన అనుమానానికి నేను నీళ్లు పోస్తున్నాను. అందరూ ప్లాన్ చేస్తారు, కానీ నువ్వు ఏ టైంకి ఎలా ప్లాన్ చేయాలో అలా ప్లాన్ చేస్తావు. ఇష్టమంతా ఈజీగా దక్కదు. దక్కాలి అంటే అవతల వాళ్ళు నిద్రపోతున్నా అవకాశం కోసం మనం మేల్కొనే ఉండాలి. పెళ్లి రోజు పలకరించి రమ్మని నేనే పంపాను. పలకరించి అవకాశం లేకుండా నేనే చేశాను. ఈ పెళ్లి రోజు వాళ్ళది కాదు, మాది. అదే రోజు అదే ముహూర్తానికి సత్యతో నా పెళ్లి జరిగింది. సత్య ఫోటో పెట్టి పెళ్లి చేసుకున్నాను కాబట్టి దాన్ని బొమ్మల పెళ్ళని చాలా మంది అన్నారు. కానీ నా దృష్టిలో అదే పెళ్లి. అందుకే మా పెళ్లి రోజు దానికి విషెస్ చెప్పడం ఏంటని చెప్పే అవకాశమే లేకుండా చేశాను. అయితే మీకు పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నీ ప్లానింగ్ చూశాక నేను ప్లాన్ చేయాల్సిన అవసరం లేదని అర్థమైపోయింది. అందుకే ఇక నుంచి నువ్వు ఏది చెప్తే అది చేసి నా సావిత్రిని నాదాన్ని చేసుకుంటాను.
పెళ్లి రోజు కదా, ఆయనకు ఒకసారి ఫోన్ చేసి మాట్లాడతాను. హలో అన్నయ్య, నేను మహాలక్ష్మిని. చెప్పమ్మా. పెళ్లి రోజు శుభాకాంక్షలు. థ్యాంక్స్ అమ్మా. నీకు అన్నయ్య పెళ్లి రోజు చెల్లికి తెలియకుండా ఉంటుందా? వదిన ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి గుడికి వెళ్లి పూజలు చేసొచ్చాక అర్థమైంది ఈ రోజు మీ పెళ్లి రోజని. ఎన్ని పనులున్నా పెళ్లి రోజు కదా, ఇంటికొచ్చేసి ఉండాల్సిందన్నయ్య. సరదాగా వదిన నువ్వు సెలబ్రేట్ చేసుకునేవాళ్లు కదా. కుదరదులేమ్మా. ఏ, ఎందుకు కుదరదు? అదే ఆఫీస్ పని మీద వచ్చాను కదా, అందుకే కుదరదంటున్నాను. సరే, ఎప్పుడొస్తారన్నయ్య? టైం పడుతుంది. అంటే ఎన్ని రోజులు పడుతుంది? తెలీదు, బట్ చాలా టైం పడుతుంది. సరేనమ్మా, ఉంటాను. అన్నయ్య, ఒక్క నిమిషం. వదినా, అన్నయ్య ఫోన్ చేస్తుంటే నీ లైన్ కలవడం లేదంట. ఇదిగో అన్నయ్య లైన్లో ఉన్నాడు, మాట్లాడండి. మాట్లాడొదినా, మాట్లాడొదినా. మాట్లాడొదినా. నేను ఊహించుకున్నంత గొప్పవాడేం కాదు వదినా అన్నయ్య. ఎవరో అమ్మాయితో చాలా క్లోజ్గా తిరుగుతున్నాడు. ఇంట్లో రాముళ్లా నటిస్తూ వీధిలో కృష్ణుళ్లా తిరిగే అలాంటి వాళ్ళని అస్సలు నమ్మకూడదు.